విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. మీ ఆలోచన విధానంలోనే ఏదో లోపం ఉంది. ప్రేమదోమ ఏమిటి? అదంతా నాన్ సెన్స్, సెంటిమెంటల్ ట్రాష్. కలిసి ఉన్న భార్యాభర్తలు విడిపోకూడదు. ఒకసారి విడిపోయిన తర్వాత తిరిగి కలవకూడదు. అంచేత ఏ లోపం లేని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేయండి. ఒకవేళ సంజయ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తేనో? మరి అదే టాలెంట్ లేకపోవటం అంటే. షార్ప్గా ఆలోచిస్తే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఎలాగూ విడాకులు ఇచ్చేశారు కదా, అంచేత సంధ్యను ఆ అకౌంట్లోనే పర్మనెంట్గా సెటిల్ చేసేయండి. తర్వాత సెకండ్ సెటప్తో మీరు పర్మనెంట్గా సెటిల్ అయిపోండి. లే, ఏమంటారు? ముందు ఎక్కడి నుంచి లే. కొంప తీసి కొడతారా ఏమిటి? అందులో నీకేమైనా అనుమానమా? మరోసారి నా పర్సనల్ మ్యాటర్స్లో కలగ చేసుకున్నా, మళ్ళీ ఇలాంటి చచ్చుపుచ్చు సలహాలు ఇచ్చినా అసలు నీ మెదడులోనే ఏదో లోపం ఉందని మెంటల్ హాస్పిటల్కి పంపించేస్తాను. జాగ్రత్త. మరి అంతే. ఇండియాలో టాలెంట్కి విలువ లేదు. మంచి సలహా ఇస్తే గెట్ అవుట్ అనిపించుకోవడం. నూకాలు నూకాలు. వస్తున్నా. నేను ఆఫీస్కి వెళ్ళి అయ్యగారికి క్యారియర్ ఇచ్చి వస్తాను. ఇచ్చి రావడానికైతే తమరు ఎందుకమ్మా? నాన్న వెళ్తాను, లేకపోతే డోయివర్ వెళ్తాడు. మరేం చేయమంటావు? క్యారేజ్ ఎట్టుకెళ్ళి చక్కగా కవులు చెప్తూ అయ్యగారికి తినిపించాలి. నువ్వు చెప్పావుగా, అలాగే చేస్తానులే. రాక్షసులో ఉండే మా ఒమ్మగోరు రత్నలా మారిపోనారు. లక్ష్మి, నువ్వా? రారా, కూర్చో. ఈ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అదేం లేదులే. అప్పుడప్పుడు కాస్త డీవియేషన్ ఉంటేనే మైండ్ షార్ప్గా పనిచేస్తుంది, లేకపోతే బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. ఏవైనా నువ్వు హ్యాపీ, హాయిగా బిజినెస్ అంతా కొడుకు అప్పచెప్పేశావు. మరోపక్క మనోడు దూసుకెళ్ళిపోతున్నాడు. అవసరమైతే సలహాలు ఇవ్వడం తప్ప నాలాగా నీకు పని చేయాల్సిన అవసరం లేదు. అంతవరకు నేను అదృష్టవంతురాలేని అనుకోండి. అయినా పూర్తిగా మానేద్దాం అనుకున్నాను. కాన్ఫరెన్స్లని, మీటింగ్లని దీపక్ ఏదో పని పెడుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే వాళ్ళంతా ది గ్రేట్ లక్ష్మీదేవి గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళితే డిసప్పాయింట్ అవుతారు అని తప్పించుకుంటూ ఉంటాడు. ఏదో టెక్నిక్ కనిపెట్టాడు. చెప్పు లక్ష్మి, ఏం పని మీద వచ్చావు? నిన్న సంజయ్ ఫోన్ చేసింది. ఎగ్జిబిషన్ కాంట్రాక్ట్ బిల్స్ పెండింగ్లో ఉండిపోయాయట. చిన్న చిన్న బ్యాలెన్సులు కూడా ఉన్నాయట. అవన్నీ పూర్తి చేస్తే గానీ బిల్స్ క్లియర్ చేయరట. మొదటి నుంచి మీరు ఆ వర్కులో సంజయ్తో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒకసారి చూడమని రిక్వెస్ట్ చేయమంది. సంధ్య రిక్వెస్ట్ చేసిందంటే నేను నమ్మను. చేయమని కమాండ్ చేస్తుంటుంది. నువ్వు మనవరాల్ని వెనకేసుకొస్తున్నావు. పోనీ అలాగే అనుకోండి. దానికి మీ దగ్గర ఆ చనువు, అధికారం ఉన్నాయి కదా. అఫ్ కోర్స్. నిన్ననే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి స్పెషల్ ఆఫీసర్ని కలిసి మాట్లాడాను. 1 వీక్లో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుందని, బిల్స్ కూడా క్లియర్ అయిపోతాయని, ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని సంధ్యకి చెప్పు. అలాగే. మీరున్నారన్న ధైర్యంతోనే అది ఆ ప్రాజెక్టు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇంతకీ రోజీ ఎలా ఉంది? ఉత్తమ ఇల్లాల్లా చక్కగా భర్త సేవలు చేసుకుంటూ, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ హ్యాపీగా ఉంది. రోజీలో అంత మార్పు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీహో, ఐఎమ్ వెరీ లక్కీ. ఇన్నాళ్ళు లేనిపోని అనుమానాలతో అనవసరంగా తను బాధపడి అందరినీ బాధపెట్టింది. ఈ మార్పేదో కాస్త ముందే వచ్చుంటే ఎంత బాగుండేది. జరిగిపోయిన దాని గురించి బాధపడ్డం ఎందుకులేండి. ఎప్పటికైనా మార్పు వచ్చినందుకు సంతోషిద్దాం. అదే నిజమేలే. ఏదేమైనా ఇన్నాళ్ళకి ఏ గొడవలు లేకుండా హాయిగా ఉన్నాను.
ఎంతసేపు అయింది లక్ష్మి వచ్చి? ఇప్పుడే వచ్చాను రోజీ. వినోద్, దీపక్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఇద్దరు 24 అవర్స్ బిజీ. అందుకే అంతలా సక్సెస్ అయ్యారు, బిజినెస్ లో నీ పేరు నిలబెట్టారు. నువ్వెలా ఉన్నావు రోజీ? నాకేం లక్ష్మి, చాలా హాయిగా ఉన్నాను. చలసాని గారు చెప్పలేదా, బిజినెస్ గొడవలు, వర్క్ టెన్షన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఎంచక్క ఇంటి పనులు చూసుకోవడం, మా వారికి వండి పెట్టడం, రెస్ట్ తీసుకోవడం. ఆయనకి ఇష్టమైనవి చేసి క్యారియర్లో సర్దిలా తీసుకొచ్చాను. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుందని ఇదొక డ్యూటీగా పెట్టుకున్నాను. నేను ఆయనతో పాటు సరదాగా కబుర్లు చెప్తూ ఇక్కడే తినేస్తున్నాను. చాలా సంతోషం రోజీ. ఇన్నేళ్ల తర్వాత ఈ మార్పు రావడం నిజంగా గొప్ప విషయం. నిజం లక్ష్మి, నా మూర్ఖత్వంతో, మొండితనంతో ఇంతకాలం ఎంత ఆనందాన్ని పోగొట్టుకున్నానో ఇప్పుడే అర్థమవుతోంది. లేనిపోని అనుమానాలతో, అపార్థాలతో పాప ఆయన్ని చాలా బాధ పెట్టాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులే రోజీ. ఇంతకీ వాళ్ళ స్పెషల్ ఏమిటి? తినబోతూ రుచెందుకని ఎలాగూ లంచ్ టైం అయింది కదా. లక్కీగా ఇవాళ లక్ష్మి కూడా ఇక్కడే ఉంది. మంచి కంపెనీ. సరదాగా ముగ్గురం కలిసి భోంచేద్దాం. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పావు. ఇంకెందుకు ఆలస్యం? అసలు ఆకలి దంచేస్తోంది. నేను వెళ్తాలేండి, మీరిద్దరూ భోంచేయండి. అదేంటి లక్ష్మి, ఇప్పటిదాకా ఉండి నేనొచ్చాక వెళ్ళిపోతానంటావ్? అదేం కుదరదు. నువ్వు మాతో పాటు కలిసి భోంచేయాల్సిందే, లేకపోతే మేం బాధపడతాం. వద్దు రోజీ, మరోసారి కలిసి చేద్దాం. నాకు వేరే పనుంది, వెళ్తాను. రోజీ, ఇంతవరకు మీరిద్దరూ కలిసి మా ఇంటికి రాలేదు. ఈసారి తప్పకుండా రావాలి. నాకు చెప్పి లాభమేంటి లక్ష్మి? అదిగో ఆయనకు చెప్పు. ఎక్కడికి వెళ్దామన్నా బిజీ బిజీ అని తప్పించుకుంటూ ఉంటారు. సర్లే, ఈసారి నేనే ఆయన దగ్గరుండి తీసుకొస్తాను. అయినా నువ్వు తప్ప ఇంత ఆదరంగా పిలిచేవాళ్ళు మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. కానీ ఒక కండిషన్. ఏమిటి రోజీ? నువ్వు కూడా మా ఇంటికి రావాలి. ఎందుకు రాను? వీలు చూసుకొని తప్పకుండా వస్తాను. టైం అవుతుంది, నేను ఇక బయలుదేరతాను. వస్తాను చలసాని గారు. వస్తాను రోజీ. అలాగే. లక్ష్మి మనసు చాలా మంచిదండి. తను ఎక్కడుంటే అక్కడ వెన్నెల్లా చల్లగా ఉంటుంది. హలో. లక్ష్మీదేవి గారు లేరా సార్? లక్ష్మీదేవి గారు? ఏ లక్ష్మీదేవి గారు? అదేమిటి సార్ అలా అంటారు? ఈ కంపెనీకి ఓనరు, చైర్పర్సన్ ఆవిడే కదా సార్. అయితే ఏంటంట, కాలం కలిసి వస్తే నాలాగా ఏ టాలెంట్ లేకపోయినా, బిజినెస్ లో రాకపోయినా కంపెనీ ఓనర్లు అయిపోవచ్చు. అసలు ఈ వ్యాపార వ్యవస్థలోనే లోపం ఉంది. అదే మాట సార్. ఆవిడ సొంత తెలివితేటలతో చితికిపోయి మూతపడిపోవాల్సిన ఈ కంపెనీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఏమిటి ఆవిడ తెచ్చింది? అసలు నీ ఆలోచన విధానంలోనే లోపం ఉంది. ఇందులో ఆవిడ చేసింది ఏమీ లేదు. ఎవరో తెర వెనక నాలాంటి మేధావులు ఉండి నడిపించుంటారు. శ్రీశ్రీ గారు అన్నట్టు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లు మోసిన కూలీలు ఎవరో అని అసలు కష్టపడేవాడిని, పనిచేసేవాడిని మర్చిపోతారు. సరేగాని వచ్చిన పని ఏమిటో చెప్పు. ఎందుకులేండి, మేడం గారు వచ్చాక మాట్లాడతాను. ఇంకా మేడం గారు రావడాలు, మాట్లాడాలు ఇవేవి ఉండవు. ఏమున్నా నాతో చెప్పాల్సిందే, ఏం చేసినా నేను చేయాల్సిందే. ఇంతకీ మీరు? బృహస్పతి బీపీ కాబోయే కరోర్పతి. వచ్చిన పని చూసుకోక ఈ వివరాలు నీకెందుకయ్యా? ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడలేదు. అదే నీ డౌటు. కంపెనీ లాసులో నడుస్తోందని, వేరే కంపెనీలో పనిచేస్తున్న నన్ను ఎక్కువ జీతం ఇస్తానని, క్వార్టర్సు, కారు, ఫోను అన్ని సౌకర్యాలు కల్పిస్తానని మాటిచ్చి లక్ష్మీదేవి గారు నన్ను ఎండీ చేసి సీట్లో కూర్చోబెట్టారు. ఎలాగైనా మళ్ళీ లాభాలు వచ్చేలా చేసి కంపెనీ నిలబెట్టమని నాన్ స్టాప్ గా నెల రోజులు రిక్వెస్ట్ చేశారు. ఆడకూతురు, వయసులో పెద్దది, అంతలా బతిమాలతోంది కదా అని నేను కూడా జాలిపడి ఓ అమెరికన్ కంపెనీ ఆఫర్ను వదులుకొని మరీ వచ్చేశాను. దీపక్ గారు ఎండీగా ఉండేవారు, ఆయన కూడా ఇప్పుడు లేరా? దీపక్ అంటే ఎవరు? ఆ లక్ష్మీదేవి గారు కొడుకేనా? అవును సార్. విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అని ఆ దీపక్ ఏమొచ్చట? అస్సలు బ్రెయిన్ లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమో నిల్లు. అదేమిటి సార్, ఆయన అమెరికాలో చదువుకొచ్చారు కదా. నువ్వు చూసావా? అమెరికాలో చదివాడో ఆకులు పాలనలో చదివాడు, నీకేం తెలుసు?
నిజంగా కొడుక్కే అంత టాలెంట్ ఉంటే లక్ష్మీదేవి గారు నన్నెందుకు పిలుచుకొస్తారు? అంత జీతం ఇచ్చి ఈ సీట్లో నన్నెందుకు కూర్చోబెడతారు? అంటే ఇప్పుడు ఆయన ఆఫీసు కూడా రావటం లేదా సార్? ఆహా, వచ్చి ఏం చేస్తాడు అని. వాళ్ళ అమ్మగారు ఏం చెప్తే దానికి ఊ కొట్టడం, అలాగేనమ్మా అంటూ గంగిరెద్దులా తలాడించడం. ఇంతకన్నా ఏం తెలుసు దీపక్కి? ఏది నాలాగా సొంత బ్రెయిన్ ఉపయోగించి ఒక్క పని చేయమను? ఇంపాసిబుల్. అతని వల్ల కాదుగాక కాదు. ఆ విషయం తెలిసే వచ్చిన 2వ రోజునే మీలాంటి వాళ్ళ అనవసరం బాబు అని పనిలోంచి తీసి పారేశాను. అంటే ఇప్పుడు ఈ కంపెనీకి అన్నీ మీరే అన్నమాట? మరి A to Z నేనే. నేను చెప్పిన చోట సంతకాలు పెట్టడం తప్ప లక్ష్మీదేవి గారు కూడా ఎందులోనూ కల్పించుకోవడానికి వీల్లేదు. అసలు ఆ కండిషన్ మీదనే వచ్చాను. అలాగా? చాలా చాలా సంతోషం బాబు. అది సరే, టైం వేస్ట్ చేయక వచ్చిన పని ఏమిటో చెప్పు. అదే సార్, కంపెనీ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో బాగా సక్సెస్ అయింది కదా, డిస్ట్రిబ్యూషన్ అడుగుదామని వచ్చాను. సాఫ్ట్ డ్రింక్ డిస్ట్రిబ్యూషనా? శుద్ధ వేస్ట్. అదేంటి సార్ అలా తీసి పారేశారు? మార్కెట్ని ఊపేస్తుంటే మీరేంటి అలా అంటారు? అది అసలు డ్రింక్ అయితే కదా ఏమన్నా చెప్పడానికి. దానికన్నా కలర్ సోడాలు బెటరు. మార్కెట్లో సరైన కాంపిటీషన్ లేక క్లిక్ అయింది, కానీ లేకపోతే ఎప్పుడో మట్టి కొట్టుకుపోను. నేను చెప్తున్నాను విను, ఈ డ్రింక్ ఎక్కువ రోజులు మార్కెట్లో ఉండదయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి బృహస్పతి ఉరఫ్ భిక్షపతి, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? ఏమైనా నీలాంటి టాలెంటెడ్ పర్సన్ దొరకడం మా అదృష్టం. రా రా. చూడు, ఇంకోసారి ఈ ఛాంబర్లోకి అడుగు పెట్టినా, అమ్మ గురించి కానీ నా గురించి కానీ కంపెనీ గురించి కానీ ఏమైనా మాట్లాడినా, నీ శరీరంలో కాలో చెయ్యో లోపం ఉండేలా చేస్తాను. ఆఫీస్ బాయ్ రాలేదు, మా ఇద్దరికి వెళ్ళి కాఫీ పట్టరా. నువ్వే భిక్షపతి, వెళ్ళరా. సార్ అతను చెప్పే ఉంటాడే, పేరు బృహస్పతి, కాబోయే కరోర్పతి. అమ్మో, మీరు రాకపోతే నా బ్రెయిన్ మొత్తం తినేసి ఉండేవాడు సార్. ఈ పాటికే తినేసి ఉంటాడే, చూసుకోండి. అతను కొంచెం అతిలేండి. మనిషి చెడ్డవాడేం కాదు, వాగుడే చెడ్డది. చూసావా? నీ ఒపీనియన్ ఏమిటి? మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం మంచిదే అనిపిస్తోంది. వితిన్ 6 months మొత్తం మార్కెట్ క్యాప్చర్ చేయొచ్చు. నా ఒపీనియన్ చెప్పాను. నువ్వింత పెద్ద బిజినెస్ ఎక్స్పర్ట్వి, నువ్వు చెప్పిన తర్వాత తిరిగే ఉంటుంది. నమస్తే మేడం. రండి రండి, కూర్చోండి. మా వారు తెలుసుగా? భలేవారే, ఆయన తెలియకపోవడం ఏంటి? నమస్తే సార్. నమస్తే. ఏమిటి మధ్య బొత్తిగా కనపడ్డం మానేశారు? నేను అడగాల్సిన ప్రశ్న మీరే అడిగితే ఎలా మేడం? అదేంటి? చలసాని గారు ఉన్నారు కాబట్టి మీరు బిజినెస్లని మానేసి హాయిగా ఇంట్లో కూర్చున్నారు. కానీ మాకు తప్పదు కదా, లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏదో ఒక బిజినెస్ చేయాలి కదండి. మీకు నష్టమా? సగం బిజినెస్ మాటలతోనే చేసేస్తారు. అమ్మమ్మ, అంత మాట అనకండి. బిజినెస్లో మీ తర్వాతే మేము. మీ దగ్గర నేర్చుకున్న పాఠాలతోటే మేము ఇవాళ ఇలా బతుకుతున్నాం. మా రోజుని పొగడ్డానికి పని కట్టుకుని వచ్చినట్టున్నారు. అదేం లేదు సార్, అంత అనుభవం ఉండి కూడా మేడం గారు ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం మాకెవరికి నచ్చడం లేదు. అవకాశాలు ఉండి కూడా మేడం గారు ఉపయోగించుకోకపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఇంకొద్దులేండి, ఈ బిజినెస్ గొడవల్లో బాగా అలసిపోయాను. అలా అంటే ఎలా మేడం? బిజినెస్ అన్నాక లాభాలుంటాయి, నష్టాలు వస్తాయి. మీకు తెలియనిదే ఉంది. మేము ఎన్నోసార్లు దెబ్బతిన్నాం, అలాగని వదిలేసుకున్నామా? పోయిన చోటే వెతుక్కోవాలంటారు. మీరేమంటారు సార్? ఒక్క షూరిటీ సంపాదిస్తే చాలు, బ్లాక్ అయిపోయిన మీ అమౌంట్స్ అన్నీ రిలీజ్ అవుతాయి కదా. ఆ ఫ్యాక్టరీ కూడా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి ఎంటర్ అయితే వెంటనే పుంజుకుంటారు. మీరు చెప్పిందంతా నిజమే, నేను కాదండం లేదు. కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మా వారితో కలిసుంటూ ఇంటి పనులు చూసుకుంటూ హాయిగా ఉన్నాను. ఈ జీవితం చాలు నాకు. బిజినెస్ అంటే ఎంతసేపు లాభాల కోసం ఉరుకులు పరుగులు, క్షణం తీరిక లేకుండా సంపాదన కోసం తంటాలు పడ్డాం. ఎందుకు చెప్పండి? చేసిన నాళ్ళు చేశాను, చాలు. నాకు ఈ జీవితమే బాగుందనిపిస్తోంది. అనవసరంగా మళ్ళీ ఆ బిజినెస్ ఆలోచన నా బుర్రలో దూరిందంటే పురుగులా తొలిచేస్తూ ఉంటుంది. చూడండి సార్, ఎలాగంటున్నారు. మేడం గారు మా వెనకాలంటే మాకెంతో ధైర్యంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళ కోసమైనా మేడం గారిని మళ్ళీ బిజినెస్లోకి ఎంటర్ కమ్మని మీరైనా చెప్పండి. నేను చిలక్క చెప్పినట్టు చెప్తూనే ఉన్నాను, అయినా వినిపించుకోవడం లేదు.
రోజీ, బిజినెస్ ఫీల్డ్లో వండర్స్ చేశావు. మంచి టాలెంట్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చెప్పినట్టు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నీకు అవసరం లేకపోయినా నీ వల్ల మరో 10 మంది బతుకుతారుగా. ఆ రకంగా ఆలోచించు. అందరూ అన్నీ చేయలేరు రోజీ. చేయగలిగే కెపాసిటీ ఉండి కూడా నువ్వు ఇలా చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోవడం బాగోలేదు. నేను మళ్ళీ ఆ గొడవల్లో పడితే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మీ పనులు ఎవరు చూస్తారు? వాటి గురించి ఆలోచించకు. నాకు కూడా నువ్వు ఇలా ఖాళీగా కూర్చోవడం కన్నా మళ్ళీ ఏదో ఒక రకంగా బిజీ అయితేనే బాగుంటుందనిపిస్తోంది. కరెక్ట్గా చెప్పారు సార్, మేం కోరుకునేది అదే. ఏం రోజీ, విన్నావుగా? మహారాజన్ చెప్తే మరి 2 తన్నమన్నాడట. అలా ఉంది మీరు చెప్పేది. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా మీరు అలా మాట్లాడితే ఎలా? ఒకరికి 2 అయ్యారు. ఇంకా నేనేం చెప్పను? ఇంకేం చెప్పొద్దు మేడం, మీ వెనకాల మేము ఉంటాం. మంచి రోజు చూసుకొని ఆ ఫ్యాక్టరీ మళ్ళీ స్టార్ట్ చేసేయండి. మరి నేను సెలవు తీసుకుంటాను. అలాగే వెళ్ళొస్తాను సార్.